మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తినే ఫ్రూట్స్లో అంజీర్ కూడా ఒకటి. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా కొన్ని రకాల ముండు వ్యాధులు కూడా సులువుగా నయమవుతాయి. కానీ ఈ మధ్య కాలంలో అంజీర్ ఫ్రూట్ నాన్ వెజ్ అనే వార్త చాలా వైరల్ అయ్యింది. దాంతో వెజ్ మాత్రమే తినేవారు ఈ ఫ్రూట్ తినడం మానేశారు. నిజంగానే అంజీర్ నాన్ వెజ్జా? అసలు ఫ్రూట్ నాన్ వెజ్ ఎలా అయ్యిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా మనం తినే మాక్సిమం ఫ్రూట్స్ అన్ని ఫస్ట్ ఫ్లవర్ వచ్చి అది పాలినేట్ అయిన తర్వాత ఫ్రూట్గా మారుతుంది. కానీ ఓన్లీ అంజీర్కి మాత్రమే ఫ్లవర్ ఫ్రూట్ లోపల వస్తుంది. ఈ పాలినేషన్ అనే ప్రాసెస్కి చాలా రకాల ఇన్సెక్ట్స్ హెల్ప్ చేస్తాయి. వాస్ప్ అనే ఇన్సెక్ట్ మాత్రం అంజీర్ పాలినేషన్లో హెల్ప్ చేస్తుంది. ఈ ఇన్సెక్ట్ ఫ్రూట్ లోపలికి వెళ్లే ప్రాసెస్లో ఆ ఇన్సెక్ట్ వింగ్స్, లెగ్స్ అన్ని ఫ్రూట్ బయట ఉండిపోతాయి. ఆ ఇన్సెక్ట్ మాత్రం లోపలికి వెళ్లి అక్కడ పాలినేషన్ జరిగిన తర్వాత అది ఎగ్స్ లేచేసి అక్కడే చనిపోతుంది. తర్వాత ఆ ఎగ్స్ అన్ని మేల్ అండ్ ఫీమేల్ ఇన్సెక్ట్స్ లాగా మారుతాయి. ఫీమేల్ ఇన్సెక్ట్స్ కి రెక్కలు ఉండడం వల్ల అవి బయటకు వచ్చేస్తాయి. కానీ మేల్ ఇన్సెక్ట్స్ మాత్రం అక్కడే చనిపోతాయి. అందుకే కొంతమంది అంజీర్ని